బాయా? ఎవరికి బాయి? మా సేటుకి బాయా? సేటు పెళ్ళానికి బాయా? 'గోలీమార్' సినిమాలో ఈ గొంతు వినగానే మనకి టక్కున గుర్తొచ్చేస్తది ఇది పావలా శ్యామ్ల గారి కామెడీ అని. ఎన్నో కామెడీ సినిమాలతో నవ్వించిన పావలా శ్యామ్ల గారు గత 5 సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లాంటి సవాళ్ళను ఎదుర్కొని ఈరోజు అర్ధరాత్రి 1:52 ఉస్మానియా ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తన జీవిత ప్రస్థానం, సినీ జీవిత విశేషాలు, తన ఆర్థిక పరిస్థితి కారణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆమె జీవిత కథ వింటే సినిమాల్లో కనిపించే నవ్వుల వెనక ఎంతటి విషాదం దాగి ఉందో తెలుస్తుంది. నిజానికి పావలా శ్యామ్ల గారి అసలు పేరు పావలా శ్యామ్ల కాదు, నేతి శ్యామ్ల. 1951లో ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో శ్యామ్ల గారు జన్మించారు. తన చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. ఆమె తండ్రి ఆచార వ్యవహారాల్లో ఎంతో కఠినంగా ఉండేవారు. ఎంతలా అంటే బయటకు వెళ్ళి వస్తే స్నానం చేయకుండా ఇంట్లో అడుగు పెట్టనిచ్చేవారు కాదు. ఆ రోజుల్లో ఆడపిల్లలపై ఎన్నో ఆంక్షలుండేవి. అయితే ఆ చిన్న వయసులోనే శ్యామలకు రచనలంటే ఎంతో ఇష్టం. చిన్న చిన్న నాటికలు, రేడియో నాటకాలు, కథలు రాయడం ప్రారంభించేవారు. కానీ ఈ విషయం తండ్రికి మాత్రం నచ్చేది కాదు. అందుకే ఆయనకు తెలియకుండా వనితావాణి వంటి కార్యక్రమాలకు రచనలు పంపేవారు. ఇలా జరుగుతున్న సమయంలోనే తన 10వ తరగతి పూర్తి చేశారు. 10వ తరగతి పూర్తవగానే ఆమెకు వివాహం జరిగింది. కొద్ది కాలానికే మాధవి అనే కుమార్తె కూడా జన్మించింది. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఒక ప్రమాదంలో భర్త చనిపోవడంతో చిన్న పాపను ఒడిలో పెట్టుకుని ఒంటరిగా జీవిత పోరాటం ప్రారంభించాల్సి వచ్చింది. భర్త మరణం తర్వాత జీవితం సాగించడానికి రంగస్థల నాటకాలనే ఆధారంగా చేసుకున్నారు. అయితే నాటకాల్లో నటిస్తున్నారని బంధువులే ఆమెను వెలివేశారు. అలాంటి సమయంలో పావలా అనే నాటకంలో ఆమె చేసిన నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ ఒక్క పాత్రకే దాదాపు 200 అవార్డులు అందుకున్నారు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది పావలా శ్యామ్ల పేరు ఎలా వచ్చిందో. అప్పటి నుంచి ఆమె పేరు నేతి శ్యామ్ల కాస్త మనందరికీ సుపరిచితమైన పావలా శ్యామ్లాగా మారిపోయింది. సుమారు 30 సంవత్సరాలు నాటక రంగంలోనే గడిపిన తర్వాత జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన 'బాబాయ్ అబ్బాయి' సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'మొగుడు పెళ్ళాలు', 'అల్లరి రాముడు', 'మనసంతా నువ్వే', 'ఆంధ్రావాల', 'గోలీమార్', 'హ్యాపీ', 'కితకితలు', 'బాబు బంగారం', 'నేను లోకల్' ఇలా ఒకటా రెండా 300కు పైగా సినిమాల్లో నటించారు. చిన్న పాత్రైనా తన ప్రత్యేకమైన హావభావాలు, టైమింగ్, సహజమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించారు. ఇలాంటి సమయంలోనే తన కుమార్తె మాధవికి ప్రమాదం జరిగింది. చదువుకునే వయసులో మేడపై నుంచి కింద పడడంతో తలకు తీవ్ర గాయం అయింది. మెదడులో నరం దెబ్బతిని జ్ఞాపకశక్తి కోల్పోయింది. దాంతో విశాఖపట్నంలో ఉన్న తమ ఒక్కగానొక్క ఇంటినే అమ్మి కుమార్తెకు చికిత్స చేయించారు. అయినా ఆమె పూర్తిగా కోలుకోలేదు. ఒంటరిగా బయటకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికైనా తల్లి వెంటనే ఉండాల్సిన పరిస్థితి. కుమార్తె చికిత్సకే సంపాదించిన డబ్బంతా ఖర్చయిపోయింది. ఇక్కడి నుంచే తనకి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ తర్వాత తనకి పార్కిన్సన్ అనే వ్యాధి వచ్చింది. తన శరీరానికి నరాలు సహకరించేవి కాదు ఈ వ్యాధి లక్షణం వల్ల. నడవడంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యేవి. స్వయంగా రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టమయ్యేది. ఇలా వరుసగా ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇంటి అద్దె కూడా కట్టలేని దీన పరిస్థితి వచ్చింది. ఇలాంటి క్లిష్ట సమయంలో తను మీడియా ముందుకు వచ్చి తన దీన స్థితిని అందరికీ తెలిసేలా చేశారు. పరిశ్రమ పెద్దలను ఆశ్రయించారు. ఈమె దీన పరిస్థితిని తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారు, ఆకాష్ పూరి గారు, నిర్మాతలు బండ్ల గణేష్ గారు, దిల్ రాజు గారు ఈమెను ఆర్థికంగా ఆదుకున్నారు. ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు చివరికి చనిపోదామని ఆత్మహత్యకు కూడా సిద్ధపడ్డారు. అలాంటి టైంలో డాక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలోని ఆర్కే ఫౌండేషన్ ఆమెను, ఆమె కుమార్తెను ఆశ్రయించి చికిత్స, భోజనం, నివాసం కల్పించింది. ఆమె జీవితంలో అనారోగ్యం, పేదరికం, వృద్ధాప్యం ఇవేవి ఆమెను అంతగా భయపెట్టలేదు. కానీ ఒక్క విషయం మాత్రం ప్రతి ఇంటర్వ్యూలో చెప్పేది, నేను పోతే నా పాపకు దిక్కెవరు. ఆ ఒక్క మాట ఆమె జీవితమంతా కుమార్తె కోసమే బతికిందని చెప్పడానికి సరిపోతుంది. సుమారు 5-6 సంవత్సరాలు మంచానికే పరిమితమైన పావలా శ్యామ్ల గారు హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో ఈ రోజు గుండెపోటుతో 74 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. కానీ ఆమె నవ్వించిన పాత్రలు, ఆమె నటన, ఆమె పోరాటం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. సినిమాల్లోని మనల్ని నవ్వించిన ప్రతి కళాకారుడి జీవితం కూడా నవ్వులతోనే నిండిపోదు. పావలా శ్యామ్ల జీవితం పేరు, ప్రఖ్యాతి, చప్పట్లు అన్నీ ఉన్నా జీవితంలో ప్రేమ, భరోసా, మనుషుల అండ ఎంత ముఖ్యమో గుర్తు చేసింది.